బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ లోని వ్యవహారాలను ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వంపై పెరుగుతున్న విమర్శలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షుల మధ్య సమన్వయ లోపం, పార్టీలో పెరుగుతున్న అసమ్మతి వంటి అంశాలను కాంగ్రెస్ హైకమాండ్ తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్రానికి చెందిన మరికొందరు సీనియర్ నాయకులతో సమావేశమయ్యారు. దాదాపు 2 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ ఏఐసీసీ పలు సమస్యలపై చర్చించింది. అయితే ఈ సమావేశానికి ముందు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలంగాణ నాయకులతో మాట్లాడినట్లు తెలుస్తోంది. మంత్రుల మధ్య సమన్వయ లోపం, కొంతమంది ఎమ్మెల్యేలతో క్రమశిక్షణ రాహిత్యంపై హైకమాండ్ చర్చించినట్లుగా సమాచారం. పార్టీ ప్రయోజనాలకు బదులుగా కొందరు వ్యక్తులు వ్యక్తిగత అజెండాలను అనుసరించడంపై కూడా ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరోపక్క రాష్ట్రంలో కొనసాగుతున్న సర్పై మరింత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి హైకమాండ్ దిశానిర్దేశం చేసింది. సర్ జరుగుతున్న తీరు, ఓటర్లు, పార్టీ క్యాడర్లో అవగాహన కల్పించేలా మరింత ఫోకస్ పెంచాలని సూచించింది. అంతేకాకుండా అర్హులైన ఏ ఒక్కరూ ఓటు కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత పార్టీ నేతలపై ఉందని స్పష్టం చేసింది. అలాగే పార్టీ యంత్రాంగాన్ని బూత్ స్థాయి వరకు పటిష్టం చేసే దిశలో రూపొందించిన 6 ఎజెండా అంశాలపై రాష్ట్ర నాయకత్వం రిపోర్టును సమర్పించినట్టు తెలిసింది. ఈ రిపోర్టులోని ఎజెండా అంశాల వారీగా రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం చేస్తున్న కార్యక్రమాలు, బూత్, మండల, జిల్లా స్థాయిలో సంస్థాగత కమిటీల ఏర్పాటు, పార్టీ శ్రేణుల పనితీరు, అప్పగించిన బాధ్యతలు, కాంగ్రెస్ కనెక్ట్ యాప్ వినియోగం, నమోదు పురోగతి పనితీరుపై అధిష్టానం అభినందించినట్టు తెలిసింది. అయితే సర్పై మాత్రం ఎలాంటి అలసత్వం ప్రదర్శించకూడదని సూచించినట్టు సమాచారం. రాష్ట్రంలో పార్టీ సంస్థాగత బలోపేతంతో పాటు సర్ ప్రక్రియపై ఈ సమావేశంలో కీలక చర్చ జరిగింది. ప్రధానంగా క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్ ఎజెంట్ల పనితీరు ఆశించిన స్థాయిలో లేకపోవడంపై అధిష్టానం పలు సూచనలు చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీ నుంచి 35,000 మంది బిఎల్ఏలను పార్టీ నియమించగా ఇందులో ప్రతిరోజు సుమారుగా 3వ వంతు మాత్రమే రిపోర్టు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరో వారం రోజుల్లో సర్ ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో ఈ విధానం మార్చుకోవాలని సూచించినట్టు సమాచారం. అయితే కొన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లో మాత్రమే పెద్ద సంఖ్యలో బిఎల్ఏలు గైర్హాజరవుతున్నట్టు అధిష్టానం గుర్తించింది. ఆయా ప్రాంతాల్లో ఇన్ఛార్జీలు, డీసీసీలకు దిశానిర్దేశం చేయాలని సూచించినట్టు తెలుస్తోంది. సంస్థాగతంగా పార్టీ తీసుకుంటున్న చర్యలను అభినందించిన అధిష్టానం సర్పై మాత్రం ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది.